ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సైతం ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపైన ఇప్పటికీ కూడా సందిగ్ధతతోనే కనిపిస్తోంది. కానీ చాలా మంది నేతలు, ఇతర మాజీ సీఎంలు సైతం ఎక్కువగా వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందనే ధీమాని తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వాటి గురించి పూర్తిగా చూద్దాం. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటీవలే తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి జగన్ అన్నే గెలుస్తాడని జోస్యం చెప్పారు. అందుకు కారణం ఆయన చేసిన మంచి పనులే ఆయనను నిలబెడతాయని తెలిపారు. కూటమి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఓడిపోతే తమ ఉనికి ఉండదనే భయంతోనే ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాయని చెప్పవచ్చు. ఏపీ సీఎం జగనే అంటూ తమకు సమాచారం అందింది అని కూడా ఎమ్మెల్యే కేటీఆర్ తెలియజేశారు. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలోనే ఎన్నోసార్లు వ్యాఖ్యలు కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ తమ అభిప్రాయంగా అన్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా జగనే గెలుస్తారని చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేటీఆర్, కేసీఆర్ చెప్పినవి నిజమవుతాయో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.